మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో రేషనల్ నెంబర్ అనేది ఏది అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే రూట్ నుంచి, ఏ నెంబర్ అయితే రూట్ నుంచి బయటకు తీసుకొచ్చి రాయగలుగుతామో అది రేషనల్ నెంబర్. రూట్ 2 అనేది రేషనల్ నెంబర్ కాదు, ఎందుకంటే దీన్ని రూట్ని వదిలేసి బయట రాయలేము. రూట్ 3 అనేది కూడా రేషనల్ నెంబర్ కాదు. రూట్ 4 అనేది ఎలా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ 2 ఇంటూ 2. రూట్ ఆఫ్ 2 ఇంటూ 2ని ఎలా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 అంటే ఎంత? రూట్ 2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఈక్వల్స్ టు 2. అంటే రూట్ 4ని రూట్ లేకుండా 2 అని రాయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో రేషనల్ నెంబర్ అనేది ఏది? రూట్ 4. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇర్రేషనల్ నెంబర్ అని అడుగుతున్నాడు. ఇర్రేషనల్ నెంబర్ అంటే రూట్ దాటి బయటకు రాలేని నెంబర్. ఇక్కడ రూట్ 36ని ఎలా రాసుకోవచ్చు? రూట్ లేకుండా రూట్ ఆఫ్ 6 ఇంటూ 6 అంటే 2 6లకే ఒక 6 బయటకు వస్తుంది. రూట్ 36ని 6 కింద రాసుకోవచ్చు. రూట్ 25ని 2 5స్కి ఒక 5 కింద రాసుకోవచ్చు. రూట్ 9ని 2 3స్కి ఒక 3 కింద రాసుకోవచ్చు. ఇవన్నీ రూట్ లేకుండా నెంబర్స్ వస్తున్నాయి. కానీ రూట్ 24 ఏదైతే ఉందో దాన్ని ఎలా రాసుకుంటారు? 4 6 జార్ 24. 4ని ఎలా రాసుకోవచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 ఇంటూ 6 ఈక్వల్స్ టు 2 2లు ఉన్నాయి కదా, ఎలా రాసుకోవచ్చు? 1 2 రూట్ 6. ఇంకా 6 అనేది రూట్లోనే ఉంది. రూట్ 24ని 2 రూట్ 6 అని రాసుకుంటున్నారు. అంటే ఇంకా మనకు రూట్ వాల్యూ ఉంది కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి 5 రూట్ ఆఫ్ 3125 అనేది ఏ నెంబర్ అడుగుతున్నాడు? ఇర్రేషనల్ నెంబరా, కాంపోజిట్ నెంబరా, ప్రైమ్ నెంబరా, ఈవెన్ నెంబరా? ఇప్పుడు నేను 5 రూట్ ఆఫ్ 3125ని ఎలా రాసుకోవచ్చు? 3125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 6 జా 30, 5 2 జా 10, 5 5 జా 25, 5 1 జా 5, 5 2 జా 10, 5 5 జా 25, 5 2 జా 10, 5 5 జా 25, 5 5 జా 25, 5 1 జా 5. అంటే 3125ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో నేను 5 పవర్ 5 అని రాసుకోవచ్చు. కాబట్టి 5 పవర్ 5 హోల్ పవర్ ఈ 5 రూట్ ఆఫ్ అంటే 1/5 అని రాసుకోవచ్చా? ఈ 5 క్యాన్సిల్ అవుద్ది. ఇంకా నాకు ఎంత మిగిలింది? 5. రూట్ నుంచి రూట్ ఆఫ్ 3125ని నేను రూట్ లేకుండా 5 అని రాసుకోగలుగుతున్నాను కాబట్టి ఇది నాకు ఇర్రేషనల్ నెంబర్ కాదు. అంటే 5 అనేది నాకు ఈవెన్ నెంబర్ కూడా కాదు. 5 అనేది నాకు కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఎందుకంటే 5కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి, 1 5. అంటే 2 టేబుల్స్లో మాత్రమే పోద్ది. కాబట్టి అలా 2 టేబుల్స్లో పోతే ఆ నెంబర్ని ఏమంటారు? ప్రైమ్ నెంబర్. రూట్ 2 అనేది ఏ నెంబరు అని అడుగుతున్నారు. రూట్ 2 అనేది రూట్ నుంచి 2ని నేను బయటికి తీసుకొచ్చి వేరే నెంబర్ కింద రాయలేను, వేరే నేచురల్ నెంబర్ కింద రాయలేను. అంటే 2 అనేది రూట్లోంచి బయటికి రాదు కాబట్టి నాకు ఈ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ నాకు సమ్లో ఏమి ఇచ్చారంటే నాన్ జీరో రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 8/4 అని తీసుకుంటాను. ఇది PYQ ఫామ్లో ఉంది కాబట్టి ఇది నాన్ జీరో రేషనల్ నెంబర్. అండ్ ఇర్రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ అంటే రూట్ 2 అని తీసుకుంటాను. ఇది ఓకే ఇర్రేషనల్ నెంబర్. రూట్ 2ని ఎందుకు తీసుకున్నానంటే 2 అవుట్ సైడ్ రాసుకోలేం కదా, రూట్ని వదిలేసి వేరే వాల్యూ కింద 2 రాదు కదా బయటికి. సో రూట్ 2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కింద తీసుకున్నాం. తీసుకుంటే రెండాటికి డివిజన్ చేస్తే 8/4 రూట్ 2 అని డివిజన్ చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8/4 రూట్ 2. ఇప్పుడు 4 రూట్ 2 అనేది నాకు ఏమవుతుంది? డివైజర్. 8 అనేది డివిడెండ్. 4 రూట్ 2ని రూట్ 2తో మల్టిప్లై చేస్తే నాకు ఏమొస్తుందంటే 8 అనేది వస్తుంది. ఇప్పుడు నాకు నాన్ జీరో రేషనల్ నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్తో డివైడ్ చేస్తే నాకు కోషెంట్ అనేది రూట్ 2 వచ్చింది. రూట్ 2 ఈజ్ నథింగ్ బట్ అన్ ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి నాన్ జీరో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ యొక్క కోషెంట్ ఏంటి? అన్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే రూట్ AB అనేది అన్ ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చారు. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 12 అనేదాన్ని
రూట్ ఆఫ్ ఏబికి తీసుకున్నాం. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అంట. ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడు అవుతుంది? ఈ రూట్ లోంచి 12ని బయటికి తీసుకురాలేము కాబట్టి, ఈ రూట్ 12ని రూట్ లోంచి వేరే వాల్యూ కింద రాయలేము కాబట్టి రూట్ 12 అనేది ఇర్రేషనల్ నెంబర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ ఏబి అంటే రూట్ ఆఫ్ 3 into 4 అని రాసుకోవచ్చా? ఏ ప్లేస్ లో 3, బి ప్లేస్ లో 4. అయితే రూట్ ఆఫ్ ఏ ప్లస్ రూట్ బి వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రూట్ ఆఫ్ ఏ అంటే ఎంత? 3 ప్లస్ రూట్ బి వాల్యూ ఎంత? 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు? రూట్ 3 ప్లస్ రూట్ 4 ని బయటికి తీసుకొస్తే 2 ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 2 ప్లస్ రూట్ 3. అంటే ఇది కూడా ఒక ఇర్రేషనల్ నెంబర్, ఎందుకంటే రూట్ 3ని మనం బయటికి తీసుకురాలేం కాబట్టి. అంటే ఏమని చెప్పొచ్చు? మనం ఎగ్జాంపుల్ గా 12 తీసుకున్నాం కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అయింది కాబట్టి రూట్ ఏ ప్లస్ రూట్ బి అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్ అయింది. సో మనం ఏం చెప్పొచ్చు? రూట్ ఆఫ్ ఏబి అనేది ఇర్రేషనల్ నెంబర్ అయితే దెన్ రూట్ ఏ ప్లస్ రూట్ బి అనేది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే పై అనేది ఏ నెంబరో ఫైండ్ అవుట్ చేయమన్నారు. నార్మల్గా పై వాల్యూ అంటే మనం ఏం రాసుకుంటాం? 22/7 అని రాసుకుంటాం. అంటే పైని p/q ఫామ్లో రాసుకుంటాం. కానీ యాక్చువల్లీ పై వాల్యూ అనేది 22/7 కాదు. 22/7 అనేది పైకి అప్రాక్సిమేట్ వాల్యూ. ఈ 22/7 అనేది p/q ఫామ్లో ఉంది కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ పై అనేది రేషనల్ నెంబర్ కాదు, ఎందుకంటే దీని ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనం డిఫైన్ చేయలేదు, దాని అప్రాక్సిమేషన్ వాల్యూ మాత్రమే చెప్తున్నాం. కాబట్టి పై అనేది ఏ వాల్యూ అంటే అండ్ ఇర్రేషనల్ నెంబర్. పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే రూట్ 3 ప్లస్ రూట్ 2 అనేది ఈ నెంబర్స్లో ఏ నెంబర్ కాదు అని అడిగారు. ఏ నెంబర్ కాదు? యాక్చువల్లీ హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఈ నెంబర్స్ అన్నిటిని మనం ఏమంటాం? హోల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ మరి రూట్ 3 ప్లస్ రూట్ 2 అనే ఫార్మెట్లో ఉంది కదా, ఇది హోల్ నెంబర్ అవుతుందా? హోల్ నెంబర్ కాదు. కాబట్టి రూట్ 3 ప్లస్ రూట్ 2 అనేది హోల్ నెంబర్ కాదు. రూట్ 3 ప్లస్ రూట్ 2 అనేది హోల్ నెంబర్ ఎందుకు కాదంటే హోల్ నెంబర్స్లో రూట్ వాల్యూస్ అనేవి ఉండవు కదా, అందుకని రూట్ 3 ప్లస్ రూట్ 2 అనేది హోల్ నెంబర్ కాదు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 5 - రూట్ 3 అనే నెంబరు రేషనల్ నెంబరా, రియల్ నెంబరా, అండ్ ఇర్రేషనల్ నెంబరా, లేకపోతే బోత్ 1 and 3 అని అడిగారు. అంటే రేషనల్ నెంబరు ప్లస్ ఇర్రేషనల్ నెంబరా. సో 5 - రూట్ 3 అనేది మనం ఒకవేళ రేషనల్ నెంబర్ అని చెప్పాలంటే ఇక్కడ మనకి రూట్ అనేది ప్రజెంట్ అయ్యి ఉండకూడదు. అంటే రూట్లోంచి 3ని బయటికి రాయగలగాలి. కానీ ఇక్కడ రూట్లోంచి 3ని బయటికి రాయగలమా? రాయలేము. కాబట్టి ఇది ఏ నెంబర్? రూట్లోంచి ఏ వాల్యూ అన్నా బయటికి రాలేకపోతే అది ఇర్రేషనల్ నెంబర్. మరి ఇక్కడ మనకి రియల్ నెంబర్ అనే ఆప్షన్ ఇచ్చాడు కదా. రియల్ నెంబర్ అంటే ఏం తెలుసు? కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్. రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని రెండు కలిపి మనం ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాం. సో ఈ రియల్ నెంబర్లోనే ఇర్రేషనల్ నెంబర్ కూడా ఉంది కాబట్టి రియల్ నెంబర్ కూడా అవుతుంది. 5 - రూట్ 3 అనేది ఏమవుతుంది? రియల్ నెంబర్ కూడా అవుతుంది. కాబట్టి 5 - రూట్ 3 అనేది రియల్ నెంబరు అండ్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రేషనల్ నెంబరో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రేషనల్ నెంబరో ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? రూట్ లేకుండా మనం ఆ వాల్యూని రాయగలిగితే అప్పుడు ఆ నెంబర్ని ఏమంటారు? రేషనల్ నెంబర్ అంటారు. ఇక్కడ రూట్ 3ని తీసుకోండి. రూట్ 3ని రూట్ లేకుండా ఒక నేచురల్ నెంబర్ కింద రాయలేము కాబట్టి రూట్ 3 అనేది రేషనల్ నెంబర్ కాదు. రూట్ 5ని కూడా రూట్ లేకుండా ఒక నేచురల్ నెంబర్ కింద రాయలేము కాబట్టి రూట్ 5 అనేది కూడా రేషనల్ నెంబర్ కాదు. రూట్ 7ని కూడా రూట్ లేకుండా ఒక నేచురల్ నెంబర్ కింద రాయలేము కాబట్టి రూట్ 7 అనేది కూడా మనకి రేషనల్ నెంబర్ కాదు. కానీ రూట్ 9ని ఎలా రాసుకోవచ్చు? రూట్ లేకుండా 9 అంటే 3 × 3 అని రాసుకోవచ్చు కదా, ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్
3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇక్కడ 2 3s ఉంటే 1 3 బయటకు వచ్చేస్తుంది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఎంత వస్తుంది? 3. అంటే రూట్ 9ని రూట్ లేకుండా 3 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నాకు రేషనల్ నెంబర్ ఏంటి? రూట్ 9. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్లో ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రూట్ నుంచి ఆ నెంబర్ని బయటికి తీసుకురాలేకపోతే దాన్ని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్ అంటారు. బేస్డ్ ఆన్ ఆప్షన్స్ రూట్ 16 ఎలా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ 4 × 4 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఎంత? 4. రూట్ 16 4 కింద రాయగలుగుతున్నాం. రాయగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అంటారు. కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు. రెండో ఆప్షన్ రూట్ 19ని మనం రూట్ బయటికి తీసుకొచ్చి రాయలేం కాబట్టి ఈ నెంబర్ ఏంటి? ఇర్రేషనల్ నెంబర్. ఈ నెంబర్ అనేది ఇర్రేషనల్ నెంబర్. సో అవర్ ఆప్షన్ ఈజ్ రూట్ 19. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్లో ఏది ఇర్రేషనల్ నెంబర్ అని అడిగాడు. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రూట్లోంచి బయటకు రాలేని నెంబర్ని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. సో బేస్డ్ ఆన్ ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ క్యూబ్ రూట్ ఆఫ్ 64. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 64 హోల్ పవర్ 1/3 ఈక్వల్స్ టు 64ని ఎలా రాసుకోవచ్చు? 64ని 4 4 × 16, 16 4 × 64 అంటే 4 క్యూబ్ కింద రాసుకోవచ్చు. 4 క్యూబ్ హోల్ పవర్ ఆఫ్ 1/3. ఇక్కడ 3 క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది? 4. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 64ని 4 కింద రాయగలుగుతున్నాం. సో ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు. మరి రూట్ 16ని స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 4 అని రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 4 అంటే 4 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇంకెంత మిగిలింది? 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వాల్యూ ఎంత? 4 కాబట్టి ఇది కూడా రూట్ అవుట్ సైడ్ రాయొచ్చు. రూట్ నుంచి బయటికి తీసుకొచ్చి 4 కింద రాయొచ్చు. కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ కాదు. మరి థర్డ్ది రూట్ 20. దీన్ని ఎలా రాయొచ్చు? రూట్ ఆఫ్ 4 × 5. రూట్ 4ని ఎలా రాయొచ్చు? 2 × 2 × 5. 2 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2 బయటకు వచ్చేస్తుంది. అంటే 2 రూట్ 5 అని రాయొచ్చు. ఇక్కడ 4ని బయటికి తీసుకురాగలిగాం కానీ 5ని బయటికి తీసుకురాలేకపోయాం. అంటే కంప్లీట్గా రూట్ని తీయలేకపోయాం కాబట్టి 2 రూట్ 5 అనేది వచ్చింది రూట్ 20కి. ఇంకా మనకి రూట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది కాబట్టి రూట్ 20 అనేది మనకి ఏ నెంబర్ అవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఇర్రేషనల్ నెంబరో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రూట్ నుంచి బయటికి తీసుకురాలేం. రూట్ నుంచి బయటికి తీసుకొచ్చి నేచురల్ నెంబర్ కింద రాయలేని వాటిని మనం ఏమంటారంటే ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఫస్ట్ ఆప్షన్ రూట్ 4 చెక్ చేద్దాం. రూట్ 4ని రూట్ అవుట్ సైడ్ రాయొచ్చా? రూట్ 4 అంటే ఎంత? రూట్ 2 × 2. 2 2లు ఉన్నాయి కాబట్టి ఒక 2. రూట్ 4ని అవుట్ సైడ్ 2 కింద రాసుకోవచ్చు. కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు. రెండో ఆప్షన్ ఏంటి? రూట్ 3. రూట్ 3ని మనం ఫర్దర్గా రూట్ లేకుండా రాయలేం కాబట్టి రూట్ 3 అనేది ఏ నెంబర్ అవుతుంది? ఇర్రేషనల్ నెంబర్. రిమైనింగ్ 2 ఆప్షన్స్ అనేవి కూడా p/q ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఇవి రేషనల్ నెంబర్స్ అవుతాయి కానీ ఇర్రేషనల్ నెంబర్స్ అనేవి అవ్వవు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? p/q ఫామ్లో రాయలేని వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. మరి ఇక్కడ 2 అనేది p/q ఫామ్లో లేదు కదా అని మీరు అనుకోవచ్చు. 2ని 2/1 కింద రాసుకోవచ్చు. 2ని p/q ఫామ్లో రాసుకోవచ్చు. అంటే ఎవ్రీ నేచురల్ నెంబర్ని మనం p/q ఫామ్లో అనేది రాసుకోవచ్చు కాబట్టి ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ మనకి ఏం అడిగారంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఇర్రేషనల్ నెంబర్ అనేది ఏది అని అడిగారు. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? రూట్లో నుంచి బయటకు తీసుకురాలేంది, అంటే రూట్ లేకుండా రాయలేంది, దాన్ని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం.
రూట్ ఆఫ్ 12 ఇంటూ 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 3 ఇంటూ 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు, ఇంటూ 3. ఇక్కడ 2 3s ఉన్నాయి కాబట్టి ఒక 3 బయటకు వస్తుంది, ఇంటూ 2 2s ఉన్నాయి కాబట్టి ఒక 2 బయటకు వస్తుంది. 3 2s are 6 అంటే రూట్ 12 ఇంటూ 3ని రూట్ లేకుండా 6 అని రాస్తున్నాం కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. రూట్ 32 ఇంటూ 2. రూట్ 32ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32 ఇంటూ 2 ఇలా రాసుకోవచ్చు కదా. ఇక్కడ 2 2sకి ఒక 2 బయటకు వస్తుంది, ఇంటూ 2 2sకి ఒక 2 బయటకు వస్తుంది, ఇంటూ 2 2sకి ఒక 2 బయటకు వస్తుంది. 2 2s are 4, 4 2s are 8 అంటే ఈ వాల్యూని కూడా రూట్ లేకుండా రాయగలుగుతున్నాం. అంటే ఇది కూడా మనకి ఏం కాదు, ఇర్రేషనల్ నెంబర్ కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. రూట్ ఆఫ్ 35 ప్లస్ 14. దీన్ని ఎలా రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ 35 14 రెండు కలిపితే 49 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ 7. రెండు 7లకి ఒక 7 రాసుకోవచ్చు కాబట్టి ఇది కూడా రూట్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటి? ఇదే మనకి మిగిలిన ఆప్షన్. ఆన్సర్ ఇదే. ఒకసారి చెక్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ప్లస్ 16 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 16 కలిపితే ఎంత? 41. దీన్ని రూట్ లేకుండా మనం రాయలేం కాబట్టి ఇది ఏ నెంబరు? ఇర్రేషనల్ నెంబర్. సో ఇచ్చిన వాటిల్లో ఇర్రేషనల్ నెంబర్ ఏది? రూట్ ఆఫ్ 25 ప్లస్ 16. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఈ 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది ఇర్రేషనల్ నెంబర్ అయితే ఆప్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 22/7. ఇది ఇర్రేషనల్ నెంబరా కాదా అని చెక్ చేయడానికి మనం దీన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ ఫామ్లో రాయాలి. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఫామ్లో రాయాలంటే దీన్ని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. 7 ఏమో డివైజరు, 22 ఏమో డివిడెండ్. 7 22లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. 7 3s are 21. 22లోంచి 21 తీస్తే 1.0 ఎందుకంటే 7 1లో పోదు కదా, అందుకని ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 వేసుకుంటాం. 7 1s are 7. 10లోంచి 7 తీస్తే 3. 3 అనేది 7లో పోదు కదా, పోదు కాబట్టి ఇక్కడ మనం 0 వేసుకుందాం. 7 4s are 28. 30లోంచి 28 తీస్తే 2. 2 అనేది 7లో పోదు కాబట్టి 0 వేసుకొని 7 2s are 14. 20 14లో తీసేస్తే 6 వస్తుంది. 6 అనేది 7లో పోదు కదా, పోదు కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటాం. 7 8s are 56. 60లోంచి 56 తీస్తే ఎంత? 4. 4 అనేది 7లో పోదు కాబట్టి 0 వేసుకుందాం. 7 5s are 35. 40లోంచి 35 తీస్తే 5. 5 అనేది 7లో పోదు కాబట్టి 0 వేసుకుందాం. 7 7s are 49. 50లోంచి 49 తీస్తే ఎంత? 1. 1 అనేది 7లో పోదు కాబట్టి 0. 7 1s are 7. 10లోంచి 7 తీస్తే 3. 3 అనేది 7లో పోదు కాబట్టి 0 వేసుకుంటాం. 7 4s are 28. 30లోంచి 28 తీస్తే 2. 2 అనేది 7లో పోదు కాబట్టి 0. 7 2s are 14. 20లోంచి 14 తీస్తే 6. 6 అనేది 7లో పోదు కాబట్టి 0 వేసుకుంటాం. 7 8s are 56. 60లోంచి 56 తీస్తే 4. 4 అనేది 7లో పోదు కాబట్టి 0. 7 5s are 35. 40లోంచి 35 తీస్తే 5. 5 అనేది 7లో పోదు కాబట్టి 0. 7 7s are 49. 50లోంచి 49 తీస్తే ఎంత? 1. 1 అనేది 7లో పోదు కాబట్టి మళ్ళీ 0 వేసుకుంటాం. అంటే ఈ ప్రాసెస్ అనేది
అలా రిపీట్ అవుతూనే ఉంది. అంటే ఇక్కడ ఏ నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి మనకి 1 4 2 8 5 7 అనేవి రిపీట్ అవుతుంది. ఇక్కడ 1 4 2 8 5 7 అనే నెంబర్ మనకి రిపీట్ అవుతూనే ఉంది. కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీని డెసిమల్ ఎక్స్పెన్షన్ అనేది 3.142857 బార్. ఏ నెంబర్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ నెంబర్స్ అన్నిటికీ మనం ఏం పెట్టుకుంటాం, బార్ అనేది పెట్టుకుంటాం. ఇలాగా ఈ డివిజన్ అనేది ఆగట్లేదు, అంటే ఇది నాన్ టెర్మినేటింగ్. ఈ డివిజన్ అనేది నాన్ టెర్మినేటింగ్. అట్ ద సేమ్ టైం ఈ వచ్చిన వాల్యూసే మళ్ళీ వస్తున్నాయి, అంటే రిపీట్ అవుతున్నాయి. ఈ వాల్యూసే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, ఈ వాల్యూసే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి, అంటే రిపీటింగ్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అయితే దాన్ని ఏమంటారు, రేషనల్ నెంబర్. కాబట్టి 22/7 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 3.1416. దీనికి ఏ బారు లేదు, అంటే ఇది నాన్ రిపీటింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డివిజన్ అనేది, ఈ డెసిమల్ ఎక్స్పెన్షన్ అనేది ఇంకా వాల్యూస్ అనేవి చూపించడం లేదు. అంటే 3.1416 అనేది ఇక్కడతో అయిపోయింది, 6తో దీని ఎక్స్పెన్షన్ అనేది అయిపోయింది, ఈ నెంబర్ యొక్క ఎక్స్పెన్షన్ అనేది అయిపోయింది. ఇంకా ఫర్దర్గా వాల్యూస్ ఏమీ రావట్లేదు. కాబట్టి ఇదేంటి, టెర్మినేటింగ్. ఇలా టెర్మినేటింగ్ ఉండి నాన్ రిపీటింగ్ ఉంటే దాన్ని ఏమంటారంటే రేషనల్ నెంబర్ అంటారు. కాబట్టి ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇక్కడేముంది 3.1416 బార్ అని ఉంది, అంటే ఈ వాల్యూస్ అనేవి ఏమవుతున్నాయి, రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఈ డెసిమల్ ఎక్స్పెన్షన్ అనేది రిపీటింగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇవే వాల్యూస్ మళ్ళా వస్తున్నాయి. కాబట్టి ఇదేంటి, నాన్ టెర్మినేటింగ్. ఇలా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ ఉంటే ఈ నెంబర్ని ఏమంటారు, రేషనల్ నెంబరే అంటారు. సో ఇది కూడా ఇర్రేషనల్ కాదు. కాబట్టి మనకి మిగిలిన ఆప్షన్ ఏంటి, 4. సో ఆన్సర్ ఇది. ఆన్సర్ ఇదో కాదో చెక్ చేద్దాం. 3.14114114 అండ్ సో ఆన్. ఇదేంటంటే డివిజన్ అనేది అలా కంటిన్యూస్గానే జరుగుతుంది, కాబట్టి నాన్ టెర్మినేటింగ్. కానీ ఇక్కడ మనకి ఏమన్నా రిపీటింగ్ వాల్యూస్ కనబడుతున్నాయా, రిపీటింగ్ వాల్యూస్ ఏం కనబడట్లేదు. ఒకవేళ 141 తీసుకున్నాం, ఇక్కడ రిపీట్ అవుతుంది, కానీ నెక్స్ట్ 114 వస్తుంది. కాబట్టి ఇది నాన్ రిపీటింగ్. ఇలా నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ ఉంటే దాన్ని ఏమంటారు, ఇర్రేషనల్ నెంబర్. సో ఆన్సర్ ఏంటి, 3.14114114 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది రేషనల్ నెంబరో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ఏవి రేషనల్ నెంబరో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఆప్షన్స్ వైజ్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ √25 + 16. దీన్ని √41 అని రాసుకోవచ్చా. √41 అనే నెంబర్ని మనం రూట్ లేకుండా రాయలేం కాబట్టి ఇది రేషనల్ నెంబర్ కాదు. నెక్స్ట్ √35 + 13 ఎంత వస్తుంది, 48. 48కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాయి. 2 24s are 48, 2 12s are 24, 2 6s are 12, 2 3s are 6, 3 1s are 3. అంటే √2 × 2 × 2 × 2 × 3 వచ్చింది. 2 2స్కి రూట్ ఉంటే ఒక 2 బయటకు వస్తుంది, ఇంటూ 2 2స్కి ఒక 2 బయటకు వస్తుంది. √3 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4√3 అని రాసుకోవచ్చు. కానీ కంప్లీట్గా ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది ఎలిమినేట్ అవుతుందా, అవ్వట్లేదు. కాబట్టి ఇది కూడా రేషనల్ నెంబర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ √58 + 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 64 ఈక్వల్స్ టు √64ని ఎలా రాసుకోవచ్చు, 8 8s are 64. అంటే ఇక్కడ 2 8s ఉన్నాయి, 2 8స్కి రూట్ లేకుండా మనం 1 8 అనేది రాసుకోవచ్చు. ఇక్కడ √64ని కంప్లీట్గా రూట్ లేకుండా మనం 8 అని రాసుకుంటున్నాం. కాబట్టి మనకు కావాల్సిన రేషనల్ నెంబర్ ఏది,
58 ప్లస్ 6. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఈ 4 ఆప్షన్స్లో ఏది రేషనల్ నెంబరో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? పై. మనం పై యొక్క ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పగలమా? చెప్పలేము. కాబట్టి పై అనేది రేషనల్ నెంబర్ కాదు. అండ్ మనం చెప్పుకునేది పై యొక్క అప్రాక్సిమేషన్ వాల్యూ మాత్రమే చెప్పుకుంటాం. పై వాల్యూ అనేది నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఈ వాల్యూని ఎగ్జాక్ట్ ఫామ్గా మనం చెప్పలేము. ఈ వాల్యూని మనం టెర్మినేటింగ్ డెసిమల్లో చెప్పలేము. అంటే ఈ వాల్యూ కూడా నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్. కాబట్టి ఈ వాల్యూ కూడా రేషనల్ నెంబర్ కాదు. నెక్స్ట్ log base 3n. log base 3n అనేది కూడా ఇర్రేషనల్లే. ఎలా చెప్తామంటే log base bn. ఇక్కడ n వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంటాయి. అంటే 2 ఉండి లేకపోతే 2 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఇది ఎప్పుడు ఇర్రేషనలే అవుతుంది. మనకి ఈ లాగ్ ఫామ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఏ వాల్యూ చెక్ చేసుకోవాలంటే n వాల్యూ అనేది చెక్ చేసుకోవాలి. n వాల్యూ అనేది 2 ఉన్నా లేకపోతే 2 కన్నా ఎక్కువ ఉన్నా అప్పుడు ఈ లాగ్ వాల్యూ ఏదైతే ఉందో అది ఏమొస్తుంది? ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఇర్రేషనల్ నెంబర్. సో log base bn అంటే log base 3 మనం ఏమనుకున్నాం? ఇర్రేషనల్. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఏంటి? 1/4. 4ని సింప్లిఫై చేస్తే 4 ఏమో డివైజరు, 1 ఏమో డివిడెండ్. 0 పాయింట్. ఎందుకంటే 1 4లో పోదు కాబట్టి 0 పెట్టుకుని ఇక్కడ 0 వేసుకుందాం. 4 2s are 8. 10లోంచి 8 తీస్తే ఎంత? 2. 2 4లో పోదు కాబట్టి 0 పెట్టుకుని 4 5s are 20. 0.25. ఇది ఏ డెసిమల్? టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి మనం దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? రేషనల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు.